ఒకప్పుడు సర్కారు బడంటే సిద్దిపేటలు ఉన్నట్టు ఉండాలిరా. సర్కారు దవాఖానంటే సిద్దిపేటలు ఉన్నట్టు ఉండాలి, రోడ్లంటే సిరిసిల్లలు ఉన్నట్టు ఉండాలి అని చెప్పుకుందురు. ఇప్పుడు కొత్తగా బడి అంటే లక్షెట్టిపేటలో కట్టిన బడి లెక్క ఉండాలి, సర్కారు దవాఖానా లక్షెట్టిపేట సర్కారు దవాఖానా లెక్క ఉండాలి అని చెప్పుకుంటారు. అగో గా తీర్ల సర్కారు దవాఖానలు బళ్ళ ఆలతో మొత్తం మారిపోయింది. లక్షెట్టిపేట మంచిర్యాల చుట్టుముట్టు ప్రైవేటు దవాఖానలకు భయం పుడుతుండవచ్చు. ఇక ఎందుకంటారా, ఒక్కసారి లక్షెట్టిపేట కాడ కొత్తగా కట్టిన ఈ సర్కారు దవాఖానను చూడురి. సర్కారు దవాఖాన ఎండతట్టు ఉన్నదా ఏమన్నా, ప్రైవేట్లో కూడా ఇంత మంచిగా ఉండేవి. గా తీర్ల కొత్త దవాఖానను దగ్గరుండి కట్టించిండు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సారు. మొన్న దవాఖాన్ల మంత్రి దామోదర్ సారు, పైసల మంత్రి బట్టి సారు, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు సారు ముగ్గురు మంత్రులు పోయి దవాఖానకు రిబ్బన్ కటింగ్ చేసిరు. 30 పడకల ఈ కొత్త దవాఖానను చూసి మురుసుడే కాదు పరిశాన్ అయిపోయారట. ప్రేమ్ సాగర్ అన్న ప్రేమంతా కనబడుతున్నది కాదని దవాఖానలు అనుకుంటా కారెడ్డాలు ఆడిరట మంత్రి సార్లు. 11.5 కోట్లు ఖర్చు పెట్టిరు ఈ దవాఖానను ఇట్లా కట్టనీకే. ఇక మొత్తం 25 రూములు, 2 ఆపరేషన్ థియేటర్లు, జనరల్ వార్డు, కాన్పు రూములు 2, 30 బెడ్లతోటి మగోళ్ళు ఆడోళ్ళ వార్డులు, ఎక్స్రే రూము, పోస్ట్ మార్టం రూము లేంది లేదిగా. పుట్టిన దగ్గర నుంచి పోతే వాడేసేదాకా అన్ని తీర్ల సవలతులు ఉన్నాయన్నట్టు. మరి దవాఖాన కట్టిరు సరే కానీ డాక్టర్ల సంగతి ఏంటంటే ఇప్పుడైతే 8 మంది డాక్టర్లను పెట్టిర్రు, స్పెషలిస్టులో 4 ఉన్నారు. మొన్నటిదాకా ఈ దవాఖానను శవాల దవాఖానా అని ముద్దుగా పిలుచుకుందరు లక్షెట్టిపేట దిక్కు జనం. ఇక గా తీర్ల అంతా కూలబడిపోయి ఉండే, కానీ ఇప్పుడు ప్రైవేట్ దవాఖానను మించి కట్టించారు. మరి ఇక దీన్ని ఇదే రేంజ్లో ఎట్లా మెయింటైన్ చేస్తారో చూడాలి. మంత్రి సార్ లీడ దవాఖాన ఓపెనింగ్ అయిపోయినాక ప్రేమ్ సాగర్ రావు సార్ ఈ నడవనే కొత్త కట్టించి ఓపెనింగ్ చేసిన సర్కారు కాలేజీ కం బడికి పోయి ఆ బిల్డింగ్ను చూసి ఫర్నిచర్ను చూసి పరిశాన్ అయిపోయారు. బట్టి సారు, శ్రీధర్ బాబు సార్లు మంచిగా బెంచ్ల మీద పిల్లల లెక్కనే కూర్చొని ఏమన్నా ఉన్నాయా అని ప్రేమ్ సాగర్ అన్న అని మస్తు మురిసిరు. ఇక మంత్రి సార్లు మా నియోజకవర్గాలలో కూడా మేము గీతీర్లా కట్టియలే అని లోపల ఫీల్ అయ్యారు కావచ్చు. ఇక గిట్లుంటే రేపటి రోజులలో దవాఖాన్లు కట్టాలన్నా బళ్ళు కట్టాలన్నా సిద్దిపేట మోడల్ అన్నట్టే ఇప్పటి సంది లక్షెట్టిపేట మోడల్ అనువంటే అనరా మరి.